హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే హోమ్మేడ్ మైసూర్ బజ్జీ. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మైదా, సాల్ట్, రైస్ ఫ్లవర్, పెరుగు, బేకింగ్ సోడా, వాటర్, ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. వరిపిండి కొంచెం యాడ్ చేద్దాం. బేకింగ్ సోడా కొంచెం సరిపోతుంది. కర్డ్, మైదాని ఈ కప్తో 3 కప్స్ తీసుకున్నాను నేను. ఈ పెరుగు అంతా పిండికి మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. వాటర్తో కలుపుకుందాం. బ్యాటర్ని ఈ విధంగా కలుపుకొని 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత బజ్జీలు వేసుకుందాం. ఆయిల్ వేడయిందో లేదో శాంపిల్ వేసి చెక్ చేద్దాం. ఆయిల్ వేడెక్కింది. బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ రెడీ అయ్యింది. ఇప్పుడు బ్యాటర్ని తీసుకొని చిన్న చిన్న బజ్జీలుగా వేసుకుందాం. వేసుకునేటప్పుడు హైలో పెట్టుకొని వేసుకోవాలి. బజ్జీలు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక బజ్జీలను తీసి పక్కన పెట్టుకోవాలి. మన హోమ్మేడ్ మైసూర్ బజ్జీ రెడీ అయినట్లే. చూసారా ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చాయో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన కాంతాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.